వాట్ ఐఎమ్ సేయింగ్ నేనేదో విష్ లిస్ట్ నేను పెట్టదలుచుకోలేదు. దట్ వెరీ క్లియర్. ఎందుకంటే నేను అడిగాను, విష్ లిస్ట్ అడిగారు, ఇది కావాల్సింది న్యాయపరంగా చట్టపరంగా మనకు రావాల్సింది దట్ ఇస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రైమ్ మినిస్టర్. పిఎం పాజిటివ్ గా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినప్పుడు ఏదైతే ట్రూ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, ఆ యాక్ట్ లో ఉండేటన్ని విత్ ట్రూ స్పిరిట్ టు హ్యావ్ ఇంప్లిమెంట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే నేను ఇప్పుడు నీతి ఆయోగ్ CEO అని అడిగాను. వారు కానీ ఒక ఎక్సర్సైజ్ చేసి మొత్తం చట్టం ప్రకారం ఏమన్నా అన్ని ఎక్సర్సైజ్ చేయమంటున్నాను. చేసిన తర్వాత విల్ ఇంప్లిమెంట్ ఇట్. దట్ ఈస్ వాట్ హి అష్యూర్డ్. What I can make out from your words and what Mr. Jaitley said, he didn't confirm that Andhra Pradesh is getting special status. No, what I am asking, my demand is, first demand is special status yes, only. Your demand is, first demand is special status. Yeah. If you get similar kind of arrangement from the center and you won't get special status, you will be happy with it, or you will, No, what I am saying. What do you want? You want the name or you want the facilities? I want only one thing: level playing field of with other states. Not both. Other states తో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చే వరకు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదర్ సరౌండింగ్లో ఉండే 3 రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలి. లెవెల్ ప్లేయింగ్ వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. దట్ ఈస్ మై డిమాండ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఐ స్టాండ్ బై ఇట్. మోడీ ఆపన్న ఇస్తున్నాడా, ముందు చేయి చూపిస్తున్నాడా? కాదు, నేనేమంటానంటే వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఎవరిది కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. మేము రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం. ఎవరు సహాయం చేస్తానో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో చట్టంలో చట్టభద్రత కల్పించబడింది. చట్టభద్రత కల్పించినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం పైన ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దామ్. ఇప్పటికే సంవత్సరం 3 నెలలు అయిపోయింది. అదే మరిగా ఇది ఇచ్చినా కూడా నాకు చాలా సమయం పడుతుంది మళ్ళీ రికూప్ కావడానికి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను విజయవాడకి వెళితే సీఎంగా పనిచేయడానికి అక్కడ ఆఫీసు లేదు. ఇప్పుడు కూడా బస్సులో నిన్న ఫస్ట్ టైం రూమ్లో పోయాను, బస్సులో పడుకోవాల్సి వస్తూ ఉంది. అక్కడి నుంచి అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మంత్రులకి అందరికీ. ఇప్పుడు నాకు డబుల్ ఎక్స్పెండిచర్ అయింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? హైదరాబాద్ వీఆర్ వర్కింగ్, వీ వాంట్ టు వర్క్ ఫ్రమ్ అమరావతి. అమరావతిలో అకామిడేషన్ ఇవ్వాలి. హైదరాబాద్ అకామిడేషన్ వికెట్ చేయమంటే మేము పిల్లల ఎడ్యుకేషన్ ఏం కావాలి, ఇది కూడా ఉంటాం. లేకుంటే మీరు రండి అంటే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి మాకు. ఇక్కడ అకామిడేషన్ ప్లస్ స్పెషల్ ఇన్సెంటివ్స్ రావడానికి పోవడానికి. దిస్ ఆర్ ఆల్ డిసడ్వాంటేజ్ ప్రాబ్లమ్స్. అందరూ రాలేరు, ఆఫీస్ రాలేదు. హైదరాబాద్ నుంచి పోయి అమరావతిలో మీటింగ్ పెట్టుకుని మళ్ళీ హైదరాబాద్ రావాలి. దిస్ ఈజ్ ఏ వెరీ ట్రెమెండస్ డిసడ్వాంటేజ్. అందుకే కదా వాట్ ఐఎమ్ సేయింగ్, డెమోక్రసీలో అందరూ కూడా మనందరం కూడా ప్రధానమంత్రి గారు ఎందుకు అంత టైం తీసుకున్నాడు? మాకు బాధ ఉంది, ప్రజల మనోభావాలు మరుగున్నా నేను చెప్పిన తర్వాత he has given 1 hour 35 minutes time. He asked his departments to come. They have done some exercise. Even his principal secretary asked me to send my principal secretary finance. They spent lot of time. They have done some homework. So I am hoping for the best. అంతేగాని మనం దీన్ని ముందుగానే మనం ఊహించుకొని కన్క్లూషన్స్ రావడం అనేది కరెక్ట్ కాదు. నేను రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను డ్రాప్ చేయలే కదా, అన్నీ పెట్టాను కదా. ప్రధానమంత్రి గారు నేను A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను, సెంటిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశాను, నా ఇబ్బందులు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ది లాస్ట్ 1 year 3 months హైదరాబాద్లో ఫేస్ చేసిన సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ హైదరాబాద్ ఈజ్ ఎ కామన్ క్యాపిటల్, ఆ విషయం కూడా చెప్పాను. కామన్ క్యాపిటల్ ఏం జరిగిందండి? అడుగడుగున అవమానాలు కానీ లేకుంటే పెత్తందారితనం కానీ ఆఫీసర్లు అవమానం చేశారు. ఆ విషయం కూడా చెప్పాను ఆయనకి. డెఫినెట్గా అది కూడా చెప్పాను. అన్ని విషయాలు చెప్పాను, వారి దృష్టి తీసుకొచ్చాను, వారు అన్నీ విన్నారు.
సెక్షన్ 8 యాక్ట్లో ఉంది. యాక్ట్లో ఉండే ప్రస్తావించుకుంటుంటాం. యాక్ట్లో ఉండే విషయాలన్నీ ప్రస్తావించాం. అవుట్ సైడ్ యాక్ట్లో ఉండే కొన్ని విషయాలు ఉన్నాయి, యాక్ట్లో ఉండే విషయాలన్నీ చెప్పాను. హైదరాబాద్ జనరల్గా 10 years దే హ్యావ్ గివెన్. వాట్ దే హ్యావ్ గివెన్? అప్ టు 10 years Hyderabad is a common capital because there is no capital. After 10 years Hyderabad will be Telangana capital. This is where they have made it very clear. Sir, there is one question from the national press. There is a protest going on in Gujarat where Patel community is demanding reservation under a OBC category. Their leader Hardik Patel has said that Nitish Kumar and you are also broadly part of their community and you are part of that movement. So are you I have to find out. I belong to that or not. They are swearing on your name and they are saying that Babu Naidu is their leader. I am also supporting them or I am also belonging to that community. They are only you, sir. They are only They are saying that you are No, what I am saying, in this country all upper caste will become OBCs, that's best. what is your opinion on their demand? No, I don't, without knowing information I don't want to comment. on reservation, on the policy of reservation, do you support reservation? No, reservations on the basis of economic status, yes. And also for reservations, not only economic criteria, there is a backwardness, and also socially, economically, and also culturally, some communities are very backward. We have to consider them, how to bring them, how to uplift. So they are demanding reservation within OBC quota. They are demanding reservation within OBC quota. Within the OBC code, there are sub reservations, ABCD categorization, even OBCs. They are demanding for Patel community. Patel has to be included in OBCs. That is what I am saying. This is a new demand. No, how can I support without knowing?